జగదాత్రి అయితే వాళ్ళ టీంతో ఇంకా పెళ్లి చేయడానికైతే రెడీ అవుతుంది. ఇంకా వాళ్ళ పెళ్లి వాళ్ళ అందరూ ఇంకా మండపంలోకి అయితే వస్తూ ఉంటారు. జగదాత్రి కూడా వాళ్ళ టీం మెంబర్స్తో అందరితో కాంటాక్ట్లో ఉంటుంది. మీనన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్ళికి అటెండ్ కాకూడదు, మీరందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పేసి జగదాత్రి అయితే అలా పెళ్ళిలో రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అందరూ చూస్తూ ఉండగానే ఇంకా మీనన్ అయితే పంతులు రూపంలో వస్తాడు. రాగానే ఇంకా తను ఎవ్వరూ గుర్తుపట్టరు. ఇంకా పంతుల రూపంలో వచ్చి ఇంతలో అసలు పూజ స్టార్ట్ చేయకుండానే తీర్థం ఇస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య అంటుంది, అసలు పూజ స్టార్ట్ చేయకుండా నువ్వు తీర్థం అలా ఎలా ఇస్తావు, అసలు నువ్వు నిజమైన పంతులువేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో కౌశికి కూడా నాకు కూడా అనుమానంగానే అనిపిస్తుంది, అసలు మంత్రాలకు చదవకుండా ఏ పంతులైనా డైరెక్ట్ తీర్థం ఇచ్చి పూజ జరిపిస్తారా, అసలు మీరు ఏమీ చదవట్లేదు పాడట్లేరు, అసలు మీరు పంతులేనా అని చెప్పేసి అడగడంతో ఒక్కసారిగా మీననైతే అలా కత్తిని తీస్తాడు. కత్తిని తీసి ఇంకా అలా పవన్కి పెడతాడు. ఇంక పెళ్లి కొడుకుకి పెట్టేసి అసలు ఈ కేసు వాపస్ తీసుకోకపోతే వీడిని పొడి చేస్తాను అని గట్టిగా అనడంతో జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఆ మండపంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మీనన్ అలా పవన్కి కత్తి పెట్టి గట్టిగా బెదిరిస్తూ ఉంటాడు. ఇది రాబోయే ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.